మరి కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ఆలోచించాలి. ఇప్పటివరకు తండ్రి గారి ద్వారా ఎన్నో మాటలు మనం నేర్చుకున్నాం. అలాగే మనం కూడా దేవుడు రాయించినటువంటి ఒక మహాజ్ఞాన గ్రంథంలో నుంచి కొన్ని మాటలను ధ్యానించాలి. అదే దేవునికి దాసులు ఎవరు, దేవునికి దాసులు ఎవరు అనే పాఠాన్ని ఆలోచిద్దాం. దేవునికి ప్రస్తుత సమాజాన్ని మనం ఆలోచిస్తే దాసులు అనగా దాసోహం అంటే దాసత్వం, దాసులు అంటే ఎవరికైనా దాసులుగా అయిపోయారంటే ఇక వాళ్ళ యొక్క ఆధీనంలోనికి వెళ్ళిపోయినట్లే, అంతే కదండి. ఎవరైనా వేరే వాళ్ళ యొక్క దాసత్వంలోనికి వెళ్ళిపోతే వాళ్ళు చెప్పినట్లుగా చేయాలి, వాళ్ళు ఏది చెబితే అదే చేయాలి, వాళ్ళు అన్నట్లుగానే వారి జీవితాన్ని నడిపించుకోవాలి. అలాగే దేవుని దాసులు ఎవరు మనం ఆలోచిస్తే ఎవరున్నారు దేవునికి దాసులుగా? అంటే దేవుడు చెప్పింది చేసేవారు, దేవుడు చెప్పినట్లుగా తమ జీవితాన్ని నడిపించుకుంటున్న వారు ఎవరైనా ఉన్నారా? మనకి బాగా గుర్తు వచ్చేటువంటి ఒక వ్యక్తి ఎవరంటే దేవదాసు. ఆయన ఎవరికి దాసుడు? ఏమండి? ఆయన ప్రేయసికి దాసుడే. ఇక ఆయన జీవితాన్ని ఎవరికి దాసోహం చేశాడు? ప్రేయసికి దాసు, ప్రేమకు దాసోహం చేశాడు. ఇందుకు ఆయన పేరేం పేరు? పేరు మాత్రం చాలా మంచి పేరు అండి. ఏం పేరు? దేవదాసు. పేరులో మాత్రం దేవుడు ఉన్నాడు, జీవితంలో మాత్రం ప్రేయసి ఉంది. సరే, పేరులో అంటే నిజంగా పేరు నేను విన్నప్పుడు అనుకుంటానండి, దేవదాసు ఎంత చక్కని పేరండి. ఇప్పుడు దేవునికి దాసుడై బ్రతికే భాగ్యం ఎంత గొప్ప భాగ్యం, చాలా మంచి భాగ్యం అది. కానీ అది బ్రతకుండగా తెలియదు ఎవరికి, బ్రతకుండగా తెలియదు. చనిపోయిన తర్వాత అర్థమవుతుంది నేను ఎవరికి దాసులుగా జీవించాను అన్నది. కానీ దేవుడు మనం ఎవరికి దాసులుగా జీవించాలన్న విషయాన్ని ఇప్పుడే మనకు తెలియజేస్తున్నాం. ఎవరికి మనం దాసులుగా జీవించాలి, ఎవరికి మనం దాసులుగా జీవిస్తే మన జీవితం ధన్యమవుతుంది అన్న విషయాన్ని మనం ఆలోచిస్తే పాత నిబంధనకి వెళ్ళిపోతుంది. పాత నిబంధనలో ఒక సందర్భాన్ని మనం చూస్తుంటే ఏమండి, న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనాన్ని చూద్దాం కదా. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనంలో నూను కుమారుడును యెహోవాకు దాసుడునైన యెహోషువ. నూను కుమారుడును యెహోవాకు దాసుడునైన పదప్రయోగం చూసారా? ఎవరికి ఈయన దాసుడు అంటే మనం చాలామంది భక్తులను చూస్తాం, చాలామందిని చూస్తాం. ఒక్కరిని మనం ఆలోచన చేస్తే యెహోవాకు దాసులు ఎవరంట? యెహోషువ. ఎవరైనా దేవునికి దాసుడు. ఎలా అయిపోయింది దేవునికి దాసుడు? ఎలా అయిపోయి దేవునికి దాసుడు? మోషే గారి కాలంలో మోషే గారితో పాటు పనిచేసి మోషే గారి అనంతరం ఆ పనిని విడిచిపెట్టేశాడా? విడిచిపెట్టలేదా? మోషే గారి కాలానికి సంబంధించిన వ్యక్తి ఎవరైనా? యెహోషువ గారు. ఈయన మోషే గారితో కలిసి పనిచేశాడు. కలిసి పనిచేసిన తర్వాత ఎప్పుడైతే మోషే గారి లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారో ఆ తర్వాత ఆ పనిని విడిచిపెట్టేశాడా? లేదా. ఏం చేశాడు? మోషే గారు చేసిన పనిని ఏం చేశాడు? కొనసాగించాడు. మోషే గారు చెప్పిన పనిని ఏం చేశాడు? కొనసాగించేశాడు. అంటే ఈయన ఎవరికి దాసుడు? మోషే గారిగా. అందుకే ఏమని రాయబడింది దాని గురించి? న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయం 8వ వచనంలో యెహోషువ ఎవరికి దాసుడు అంట? యెహోవాకు దాసుడు. ఒకవేళ మోషే గారికి ఈయన దాసుడిగా ఉన్నాడు అనుకోండి, మోషే గారి యొక్క ప్రవర్తనను బట్టి, మోషే గారి యొక్క పనిని బట్టి ఈయన దేవుని యొక్క భక్తులకు వచ్చాడు అనుకోండి, మోషే గారి కాలాన్ని ముగించుకుని లోకాన్ని విడిచి వెళ్ళిపోయిన తర్వాత ఏమిపోలే యెహోషువ అయిపోయింది. ఇంకెందుకండి? ఏమండి మీరు లేకుండా మేము ఏం చేస్తాం చెప్పండి? ఏమంటే మీరు లేకుండా మేము ఏం చేస్తామండి? మీరు లేకపోతే మేము పనులకు రాలేము. చాలా అంతే కదండి. చాలామంది పనికి వెళ్తున్నప్పుడు కూడా, అంతేందుకు చిన్నపిల్లలు బడికి వెళ్తున్నప్పుడు కూడా ఏం చేస్తారు? ఫ్రెండ్స్ ఉంటేనే వెళ్తారు బడికి, స్కూల్కి కూడా. అవునా? ఫ్రెండ్స్ని బట్టి చాలామంది చదువుకునే వాళ్ళు ఉంటారు, ఫ్రెండ్స్ని బట్టి చాలామంది ఉద్యోగం చేసేవాళ్ళు ఉంటారు.
ఫ్రెండ్స్ కోసం. కానీ ఇక్కడ యెహోషువ గారి గురించి రాయిస్తూ దేవుడు ఏమో రాయించాడు ఆయన గురించి, యెహోవా దాసుడైన. యెహోవా దాసుడు కాబట్టి యెహోషువ ఎవరికి దాసుడు? దేవునికి దాసుడు. కాబట్టి మోషే గారు తన పనిని పూర్తి చేసుకుని లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినా యెహోషువ తన పనిని మాత్రము మానలేదు. మోషే గారు తను చెప్పిన పని ఏం చేశాడు? ఆయన నెరవేరుస్తూనే ఉన్నాడు. నెరవేర్చిన తర్వాత ఆయన ఏమన్నాడు మాట? నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించింది. అంటే యెహోవాకు దాసులు ఎవరు అనే పాఠాన్ని మనం ఆలోచిస్తున్నాం. యెహోవాకు అంటే దేవునికి దాసులు ఎవరు, ఆ దాసులు ఎలా ఉంటారో ఆలోచిస్తే, కాబట్టి దేవునికి దాసులైన వారు ఎలా ఉంటారు? ఎలా ఉంటారు? దేవునికి దాసులు అంటే మనం ఆలోచించే ముందు దేవదాసు గురించి. దేవదాసు తన జీవితాన్ని ఎవరికి అర్పించేశాడు? తన ప్రేయస్కి అర్పించేశాడు. ప్రేయస్ని వదిలిన తర్వాత ఇక దాని జీవితం తన జీవితం అంతా ప్రేయస్ కోసమే ఆలోచిస్తూ ఏమండి ఒక బానిసగా మారిపోయాడు. అర్థమవుతుంది? అంటే దేవునికి దాసులైన వారు ఎలా ఉంటారు? బానిసలు అయిపోతారు. దేవుడు తప్పి లోకంలో దేనిని వాళ్ళు ఏం చేస్తారు? ఆశించరు. యెహోషువ మోషే ఉన్నాడన్న ధైర్యంతో వచ్చాడు, మోషే గారితో పని చేశాడు, అన్నీ చేశాడు, యుద్ధాలు చేశాడు, అన్నీ చేశాడు. కానీ మోషే వెళ్ళిపోయిన తర్వాత కూడా ఎందుకు దేవుని మీద భక్తి ఆయనను విడిచిపెట్టలేదంటే ఆయన ఎవరికి దాసుడు? దేవునికి దాసుడు. చూడండి, సమాజంలో చాలా మంది చూస్తుంటాం, మనుషులను బట్టి దేవునికి దాసులు అవుతుంటారు, మనుషులను బట్టి దేవునికి విశ్వాసులు అవుతుంటారు. ఎప్పుడైతే ఆ మనిషి తనకు ఉన్నటువంటి భక్తులోంచి తొలగిపోతాడో ఈయన ఏం చేస్తాడు? ఈయన కూడా. అంటే మనం ఎవరికి దాసులు కాకూడదు? మనుషులకు దాసులు కాకూడదు. ఎవరికి దాసులు కావాలి? మనం దేవునికి దాసులు కావాలి. ఒకవేళ మనలో ఉన్న భక్తి మనం ఒకవేళ దేవునికి దాసులమైతే మన ముందున్న వాళ్ళు ఎంతమంది పడిపోతున్నా కానీ మనము మాత్రం మన భక్తిలో నిలబడి ఉంటాం. కాబట్టి న్యాయాధిపతుల గ్రంథంలో యెహోషువ గురించి రాయించడంటే దేవుడు ఎంత మంచి భాగ్యం. యెహోవాకు దాసుడైన యెహోషువ. మరొక వ్యక్తిని చూద్దాం. చూడండి, మరొక వ్యక్తిని చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథము 3వ అధ్యాయము. సమూయేలు మొదటి గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనాన్ని చూద్దాం. తర్వాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలు 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 అని పిలువగా సమూయేలు నీ దాసుడను ఆలకించుచున్నాడు, నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మని చెప్పాడు. చూసారా, యెహోషువ గురించి దేవుడు యెహోవా దాసుడని రాయిస్తే ఇక్కడ సమూయేలు ఏం చెప్తున్నాడు? నేను నీ దాసుడను. ఏం చెప్తున్నాడు? నేను నీ దాసుడను. సమూయేలు గారి జీవితాన్ని మనం ఆలోచించామండి. సమూయేలు గారి జీవితాన్ని మనకు తెలుసు. ఎప్పటి నుంచి ఆయన దేవునికి దాసుడైపోయాడు? సమూయేలు గారు అప్పటి నుంచి ఎప్పుడైతే తల్లి పాలు విడిచిపెట్టాడో అప్పటి నుండి ఆయన ఎవరికి దాసుడిగా మారిపోయాడు? దేవునికి దాసుడిగా మారిపోయాడు. దేవునికి దాసుడిగా మారిపోయాడు సమూయేలు. ఆయన జీవితాన్ని మనం ఆలోచిస్తే అంటే దేవునికి దాసులైన వాళ్ళు ఎలా ఉంటారా? మనం చదువుకున్న కొత్త నిబంధనలో పాత నిబంధనలోని సంగతులు ఎందుకు రాయబడ్డాయని మనం చదువుకున్నాం. మనకి బుద్ధి కలగాలని, దృష్టాంతములు ఉన్న మనకి బుద్ధి రావాలని దేవుడు ఏం చేశాడు? భక్తుల యొక్క జీవితాలను రాయించి పాత నిబంధనలు మనకి ఇచ్చాడు. ఇప్పుడు యెహోషువ గారి జీవితాన్ని మనం ఆలోచిస్తే, ఆయన దాసత్వాన్ని మనం ఆలోచిస్తే, ఎవరు ఉన్నా లేకపోయినా దేవునికి దాసుడుగా ఆయన బ్రతికాడు. అవునా? ఇక సమూయేలు గారి జీవితాన్ని మనం ఆలోచిస్తే సమూయేలు గారు ఎవరున్నారు? సమూయేలు గారు పాలు విడిచినప్పటి నుంచి ఆయన ఎవరికి దాసులుగా జీవించాడు? దేవునికి దాసులుగా జీవించాడు. అంటే బైబిల్లో దేవుని యొక్క దాసులు ఎలా ఉన్నారంటే లోకంలో ఏది ఉన్నా లేకపోయినా దేవుడే, దేవుని కోసమే నేను బ్రతకాలి అన్నట్లుగా వాళ్ళు జీవించారు. కానీ ఈ రోజుల్లో ఈ దాసత్వము, ఈ దేవుని కూర్చున్నటువంటి ఆలోచన చాలా మందికి లేదండి. చాలా మందికి. మొన్న ఒక సందర్భం జరిగిందండి. ఏం జరిగిందంటే వాక్యం మాట్లాడుతూ సహోదరులు, మీరు ఎక్కడ వినని సంగతులు,
మీరు ఎప్పుడు వినని సంగతులు ఈరోజు మీరు వింటారు అని సంబోధించగానే పక్కన ఉన్నటువంటి మరొక సహోదరులు పాస్టర్ గారు ఆ మాటకి ఆయన నచ్చుకున్నాడు, మనసు పెట్టుకున్నాడు, కలవరం చెందాడు. ఏంటి, ఎక్కడ వినని సంగతులు, ఎవరు చెప్పని సంగతులు మేము చెప్తున్నాం అంటున్నాడు ఈయన. అంటే మేము చెప్పలేదు, ఎప్పటి వరకు మేము చెప్పలేదా? ఎందుకు అటువంటి కలవరం నీలో వచ్చింది? ఒకవేళ నీవు దేవునికి దాసుడు అయితే, దేవుని యొక్క వాక్యానికి నీవు దాసుడు అయితే నీలో అటువంటి కలవరం రాదండి. అవును కదా? నిజంగా మనలో దేవుని యొక్క ఆత్మ, దేవుని వాక్యం, సత్యవాక్యాన్ని మనం చేతపట్టుకుంటే అటువంటి కలవరం రాదు. ఆయనలో ఇలాంటి కలవరం ఎందుకు వస్తుందంటే, నేను చెప్పని సంగతులు ఈయన ఏదో చెప్పేస్తున్నాడు అంటే మేము ఆ సంగతులు చెప్పలేదా? అతను ఈయన మాకంటూ ఒక అంటే మాకంటే ఈయన చాలా గొప్పవాడా అంటే వాళ్ళ ముందు ఎందుకు మమ్మల్ని తక్కువ చేస్తున్నాడు అనే ఆలోచన ఆయన కలిగింది. ఎందుకు చెప్పాలంటే ఆయన నిజంగా దేవుని పనిని చేయాలి, దేవునికి దాసులుగా ఉండాలనే ఆలోచన ఆయనలో ఉంటే ఆ ఆలోచన రాదు. కానీ ఆయన ఎవరికి దాసులుగా మారిపోయాడు? మనుషులకు దాసులుగా మారిపోయాడు. అంతే కదా? ఈరోజు చాలామంది మనుషుల దయ సంపాదించుకోవాలని ప్రయత్నిస్తారు. మనుషుల దయ చక్కగా ఒక విషయాన్ని బైబిల్లో ఉన్నది చెప్పాలంటే భయపడతారు. ఎందుకు? ఈ విషయం తెలుసుకున్న తర్వాత ఒకవేళ వాళ్ళు మనసు గాయపడి చచ్చి మానేస్తారు. ఒకసారి చెప్పాను మీకు, నా ఫ్రెండ్, నా సహోదరుడు, నాతో పాటు నా స్నేహితుడే, కానీ నాకంటే ముందు ఆయన సేవలోకి వెళ్ళిపోయాడు. ఎందుకు? దేవుని కోసం తెలుసుకున్నాడు. తెలుసుకున్న తర్వాత తెలియని సంగతులు ఈ ప్రపంచానికి చెప్పాలి, ప్రజలకు చెప్పాలనుకున్నాడు. అనుకుని నాకంటే ముందు ఆయన సేవలోకి వెళ్ళిపోయాడు. నాకంటే చిన్నవాడు. సేవలోకి వెళ్ళిపోయిన తర్వాత బైబిల్ ట్రైనింగ్ తీసుకున్నాడు వేరే దాంట్లో. అంతా అయిపోయింది. ఆ మినిస్ట్రీ వాళ్ళు అతనికి ఒక సంఘాన్ని ఇచ్చారు, జనం వస్తున్నారు. కానీ బైబిల్లో ఇలా ఉంది, పాపము మానండి, దేవునిని ప్రేమించండి, మీరు పాపం చేస్తూ దేవుని యొద్దకు రాకండి అని ఖండితమైనటువంటి మాటలు నేను చెప్పలేకపోతున్నాను. ఎందుకు? ఈ మాటలు చెప్తే ఎక్కడ సంఘం దొరకకపోతుంది, ఈ మాటలు చెప్తే ఎక్కడ వాళ్ళ సంఘానికి రారు అని నేను భయపడిపోతున్నాను కదా. నేను ప్రారంభంలో అసలు బైబిల్ ఉన్నట్లు చెప్పాలని ఎంతో ఆవేశంగా వచ్చాను. కానీ ఈ మనుషుల ప్రేమను, ఆప్యాయతను, వాళ్ళు చూపించే గౌరవం, అంతే కదండి. పాస్టర్ గారు తాగినా తాగారు, కూర్చొని మంచిగా తాగుతారు, డ్రింక్స్ తాగుతారు, భోజనం చేస్తారు. కాబట్టి ఈ మర్యాద, ఈ గౌరవం ఎక్కడ పోతుందో అని నాలో తెలియని భయం వచ్చేసింది. అందుచేత నేను బైబిల్లో ఉన్న మాటలు చెప్పలేకపోతున్నాను బ్రదర్. అంటే ఇతను ఎవరికి దాసుడు అయిపోయాడు? ఎవరికి దాసుడు అయిపోయాడు? మనిషికి దాసుడు అయిపోయాడు. ఈయన మనిషికి దాసుడు అయిపోయాడు కాబట్టి దేవుని మాటలో ఉన్నట్లుగా చెప్పలేదు. అందుకే ప్రేమ దేవునికి బైబిల్లో ఉన్నటువంటి భక్తుల జీవితాలను మనం ఆలోచిస్తే దాసులుగా పిలువబడిన వారు ఎలా ఉన్నారు? దేవునికి దాసోహం అయిపోయారు. మనుషులను కానీ, లోకాన్ని కానీ, దేనిని వాళ్ళు లెక్క చేయలేకపోయారు. దేవునికి ఇది పాత నిబంధనలో మనం చదువుకున్న సంగతి. క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఏమండి, క్రొత్త నిబంధనలో ఎవరైనా ఉన్నారని ఆలోచిస్తే అపోస్తల కార్యాలు 16వ అధ్యాయం, అపోస్తల కార్యాలు 16వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూడగలిగితే, సోద చెప్పుడు చేత తన యజమానులకు బహు లాభము సంపాదించుచు ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. ఆమె పౌలును మమ్మను వెంబడించి, ఈ మనుష్యులు ఎవరంట? ఈ మనుష్యులు సర్వోన్నతుడైన దేవునికి దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించు వారై ఉన్నారని కేకలు వేసి చెప్పాను. ఏమండి, ఒక దెయ్యం పట్టింది, ఒక సోది చెప్పుకుంటున్నది ఈ పౌలు గారి గురించి ఏమని మాట్లాడుతుంది? పౌలు గారి గురించి ప్రారంభ కాలంలో, ప్రారంభ శతాబ్దంలో పౌలు గారి గురించి ఏమని మాట్లాడుతుందంటే, ఈ మనుషులు ఎవరంటే ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, దేవుని దాసులు. క్రొత్త నిబంధనకు వచ్చేసరికి దేవుని యొక్క దాసులు ఎవరంటే అపోస్తలులు. అందులో ప్రప్రథమంగా మనం చెప్పుకునేది పౌలు గారు. ఆయన పడిన శ్రమలు, ఆయన చేసిన సేవ,
ఆయన రాసిన పత్రికలు ఎంత అద్భుతంగా ఉంటాయంటే, నిజంగా ఆయన జీవితాన్ని దేవుడికి ఏం చేశాడు? త్యాగం చేసేసాడు, సమర్పించేసుకున్నాడు. ఇక ఆఖరికి వివాహాన్ని కూడా ఆయన ఏం చేయలేదు, కోరుకోలేదు. అంటే ఏమండి, దాసులు అంటే దేవుడికి దాసులు ఎలా ఉంటారా? పాత నిబంధనలు అంటే అది ఏదో కాలం అనుకుందాం అండి, వదిలేద్దాం. ఇంత టెక్నాలజీ వచ్చింది, ఇంత ఈ ప్రపంచంలో ఇంత మనిషికి జ్ఞానం వచ్చింది కదా, ఈ తరంలో ఈ కాలంలో కూడా యేసుక్రీస్తు పుట్టిన తర్వాత మనుషులు దేవునికి దాసులుగా ఉన్నారా, ఎలా ఉన్నారని ఆలోచిస్తే నిజంగా పౌలు గారి జీవిత చరిత్ర వండర్ఫుల్ కదండి. ఆయన జీవితం మనకి ఇవన్నీ తెలిసిన విషయాలే, కానీ ఆయన జీవితాన్ని ఆలోచించండి. ఆఖరికి ఆయన ఏం చేశాడో చూడగలిగితే అపోస్తుల కార్యాలు చివరి అధ్యాయము 28వ అధ్యాయము 30వ వచనం చూడండి. అపోస్తుల కార్యాలు 28వ అధ్యాయము 30వ వచనంలో పౌలు 2 సంవత్సరములు పూర్తిగా తన అద్దె ఇంట కాపురం ఉండి తన యొద్దకు వచ్చి వారందరినీ సన్మానించి ఏ ఆటంకము లేకుండా, ఏమనంటే పౌలు గారు జీవితంలో తనకంటూ సొంత ఇంటిని కూడా సంపాదించుకోలేదా? అంత పెద్ద ప్రసంగికుడు కదా ఆయన. సుమారుగా 14 పత్రికలు రాసిన గొప్ప భక్తుడు కదా ఆయన. అలాంటి ఆయన తనకంటూ ఈ భూమి మీద ఒక్క ఇంటిని నిర్మాణం చేసుకోలేదంటే, అంటే దేవునికి దాసులు అయిపోయిన వాళ్ళ యొక్క జీవితాలు ఎలా ఉంటాయా? ఇలానే ఉంటాయి. చదువుతుంటే వాళ్ళ జీవితాలు మనం ఆశ్చర్యం వేస్తాం. చదువుతుంటే ఎన్ని ప్రయాణాలు, ఎన్ని ప్రమాదాలు. పౌలు గారు మాట్లాడుతూ ఉంటారు కదా, ఎన్ని ప్రయాణాలు, ఎన్ని ప్రమాదాలు, ఎన్ని మార్లు వాడ బద్దలైంది, సహోదరుల చేత ఎన్ని ప్రమాదాలు వచ్చాయి. ఒక పౌలు గారు, ఒక పేతురు గారు, ఒక యోహాను గారు, ఒక అపోస్తులు అందరినీ మనం మాదిరిగా తీసుకుంటే దేవునికి దాసులైన వారి యొక్క జీవిత పరమార్థాలండి ఇవన్నీ. ఇలా ఉంటారు. దేవునికి దాసులు అయిపోతే, దేవునికి దాసోహం అయిపోతే ఇక దేవుడు తప్ప నాకు ఎవరు అవసరం లేదు. అందుకే పౌలు గారు అన్న మాట ఏంటి? చావు అయితే లాభం, బ్రతుకుడు నాకు క్రీస్తే, చావు అయితే నాకు లాభము. మనం చూస్తూ ఉంటామండి, ఈ లవ్ మ్యారేజ్లు అవి చూస్తుంటాం కదా, చిన్నపిల్లలు లవ్ చేసుకుంటుంటారు. వాళ్ళు అవతల వ్యక్తికి ఎప్పుడైతే దాసులు అయిపోయారో, దాసోహం అయిపోయారో, నిజంగా ఈ అట్రాక్షన్ అని అవన్నీ ఉంటాయి కదా, వాళ్ళు ఎప్పుడైతే అవతల వ్యక్తిని ప్రేమించారో నిజంగా అతని కంటే ఆమె కంటే ఇంకా వేరే దేనిని కూడా వాళ్ళు ప్రేమించలేదు. నిజమండి, అది వాస్తవం. ఈ లోకంలో కంటికి కనిపించే మనిషిని ప్రేమించేటువంటి ప్రేమలో ఏమిటో తెలుసండి, నిజం. తల్లిదండ్రులు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, సమాజం ఒప్పుకోకపోయినా వాళ్ళు ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు. ఇది ఎటువంటి ప్రేమ? ఇది శరీర సంబంధమైన ప్రేమ. వాస్తవం కదా, నిజమే. చాలా మంది తల్లిదండ్రులు ఒప్పుకోలేదని చివరికి చెట్టుకు ఉరి వేసుకుని చనిపోయేంత స్థితిని కూడా మనం చూసాం కల్లారా. ఎందుకు? ప్రేమ. ఏ ప్రేమ అది? శరీర సంబంధమైన ప్రేమ. నిజమే, వాస్తవమే, ఉండలేమండి నిజంగా. అంతే. మన పిల్లలు చూడండి, మనకు పుట్టిన మన పిల్లలు మనం ఎంత ప్రేమిస్తాం? చాలా ప్రేమిస్తాం కదా. చిన్న పిల్లలు చూసి నవ్వగానే ఏమైపోతాం మనం? అసలు మన మనసులో ఉన్నటువంటి ఆలోచనలన్నీ ఒక్కసారిగా మాయమైపోతాయి. నిజంగా మా చిన్నమ్మాయిని వెళ్ళి చూడగానే నాలో ఉన్న టెన్షన్స్ అన్నీ పోతాయి. పిల్లలు అంటే వాళ్ళు మనకు ప్రేమ, వాళ్ళకి పెట్టిన ప్రేమ ఏంటి? మన ప్రేమకు ప్రతిరూపం అంటాం కదా. అంటే ఈ శరీరం మీద ఉన్నటువంటి ప్రేమ ఎంత గొప్పదైతే మరి ఆత్మ కదా, దేవుడు ఆత్మ కదా. ఆత్మ మీద ఉన్నటువంటి ప్రేమ ఎలా ఉంటుంది? ఇదిగో ఎలా ఉంటుంది. అందుకే దేవునికి దాసులైనటువంటి ఎవరంటే వీళ్ళు సర్వోన్నతునికి దాసులు. అందుకే అపోస్తులు అందరూ ఏం చేశారు? వాళ్ళ స్థిరాస్తులు అమ్మేశారు. ఇలా ఉంటుందండి దేవునికి దాసులు, ఇలా ఉంటారు దేవుని దాసులు అనిపిస్తుంది. కానీ ఆ కాలక్రమేణా కాలం గడిచే కొద్దీ మనుషులు ఎలా అయిపోయారో తెలుసండి. మనుషులు దేనికి దాసులు అయిపోతున్నారో యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ మత్తయి సువార్త ఏమండి క్షమించండి, అపోస్తుల కార్యాలు రోమపత్రిక క్షమించండి, అపోస్తులైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము
18వ వచనాన్ని అట్టివారు రోమీయులకు పత్రిక 16 అధ్యాయం 18వ వచనం. అట్టివారు మన అట్టి వారు కాక మన ప్రభువు అయిన క్రీస్తునకు కాక తమ కడుపులకే దాసులు. తమ కడుపునకే దాసులు. వారి ఇంపైన మాటల వలన వారి ఇంపైన మాటల వలన ఇచ్చకము ఇచ్చకము వలనను నిష్కపట నిష్కపుటుల మనస్సులను మోసపుచ్చుదురు. ఎవరు వీరు? ఎవరు వీరు? కొంచెం ముందుకు మనం చదివితే 17 వచనంలో అంటున్నాడు, సహోదరులారా మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగు చేయు వారిని కనిపెట్టి ఉండుడి. మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను, వారిలో తొలగిపోండి. అట్టి వారు మన ప్రభువు అయిన క్రీస్తుకు కాక తమ కడుపుకే దాసులు. వారి ఇంపైన మాటల వలనను వారి ఇంపైన మాటల వలన ఇచ్చకము వలనను ఇచ్చక వలనను నిష్కపటులు నిష్కపటుల మనుషులను మోసపుచ్చుదురు. ఎవరండి వీరు? ఎవరు కడుపుకు దాసులంట? అపోస్తుల తర్వాత ఒక రకమైన దాసులు వచ్చారు. వీళ్ళు దేనికి దాసులైపోయారు? కడుపులకు దాసులైపోయారు. వీళ్ళు ఈ దాసత్వము, ఈ కడుపుకు దాసులైన వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మీరు నేర్చుకొనిన బోధకు వ్యతిరేకముగా వాళ్ళు మాట్లాడుతున్నారు. పొద్దున్నే ఉదయం నేను బయలుదేరుతుంటే మా ఇంటి పక్కన ఆర్సెన్ చర్చ్ ఉంది కదా, అక్కడ ఆయన మాట్లాడుతున్నారు. మంచి ప్రసంగం చేస్తున్నారు. ఏంటి ఈరోజు మన పాఠం ఏంటో తెలుసా? మీ విశ్వాసం మీ సొంతమేనా? ఏం పాఠం? అవునండి, మీరు ఎవరినో వ్యక్తిని చూసి మీరు మీ విశ్వాసంలో బలపడకూడదు. మీకంటూ సొంతంగా ఒక విశ్వాసం ఉండాలని. నిజం, అబద్ధం చెప్పండి, జరిగినాయి చెప్పి నేను ఆశ్చర్యపోయాను. ఏం చెప్తారా అని వాళ్ళ పని చేసుకుంటూ అలా వింటాం. అయితే మీ విశ్వాసం మీ సొంతమేనా? ఏంటి సొంతమని? కానీ మీకంటూ స్వతహాగా ఒక విశ్వాసం ఉండాలి. అవతలోడు చచ్చుకొచ్చాడు మీరు రావడం, అవతలోడికి ఏదో జరిగిందని మీరు నమ్మడం, ఇది కాదు. మీకంటూ సొంతంగా మీకు విశ్వాసం ఉండాలన్నది. అలా ప్రసంగాన్ని మాట్లాడుతూ ఆఖరికి యేసుప్రభు దగ్గరికి వచ్చేసేది. యేసుప్రభు దగ్గరికి వచ్చేసి, యేసుప్రభు మరణించాడని నమ్ముతున్నావా లేదా నువ్వు మామూలుగానే విశ్వసించావా అన్నాడు. అందరూ ఏం చెప్తారు? అవును కదా, యేసుప్రభు దేవుడు ఏం చెప్పాడు? ఆయన నీ కొరకు మరణించి తిరిగి లేచాడని నమ్ము, ఇదే విశ్వాసం అన్నాడు కదా. అన్నప్పటికీ అందరూ అవును నువ్వు మరణించడం అంటే, మరణించకపోతే నువ్వు నమ్మవా? మరణించకపోతే నువ్వు విశ్వసించవా? అంటే యేసు ప్రభు మరణించాడు కాబట్టి ఆయన నువ్వు విశ్వాసం ఉంచావు అంటే, ఆయన మరణించకపోతే నువ్వు విశ్వసించావు. నీ విశ్వాసం కరెక్ట్ కాదు. ఇదే విశ్వాసం అంట, సొంత విశ్వాసం నీకంటూ. అంటే ఇటువంటి దేవుని పిల్ల ఏం చెప్పాడు? వీళ్ళందరూ ఎవరికి దాసులు? దేవునికి దాసులు కాదు. దేవుడు ఏం చెప్తే వాళ్ళకి ఏంటండి, బైబిల్లో ఏముంటే వాళ్ళకి ఏంటండి, వాళ్ళు అనుకున్నది చెప్పాలి, ఏదో ఒక కొత్త విషయాన్ని చెప్పాలి, వచ్చిన వాళ్ళని ఆకర్షించి చేసుకోవాలి, తమ యొక్క దీన్ని పెంచుకోవాలి. అర్థమవుతుందా? కడుపుకు దాసులైపోయారు వీళ్ళంతా, దేవునికి కాదు అది దాసు. ఇలా వాక్యాన్ని కలిపి చెరిపిడి అనేకలు ఏమైపోయారు అంటే వీళ్ళంతా కూడా కడుపులకు దాసులైపోతున్నారు. దేవునికి దాసులు లేరు ఈ రోజుల్లో. అందరూ ఎక్కడ చూసినా, ఎవరు సేవ చేసినా దేనికోసం చేస్తున్నారు? బ్రతుకు తెరువు కోసం. దేవుని కోసం సేవ చేసేవాళ్ళు లేరు. ఈ లోకంలో వేరైపోమని దేవుడు చెప్పాడు కదా, అలా వేరైపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే మనమేనండి. నిజంగా మనమే. నేను ప్రారంభంలో ఈ సంఘానికి వెళ్ళినప్పుడు అక్కడ దుబాయ్లో, అంతకుముందు వేరే చర్చికి వెళ్ళాను. ఎన్ని గంటలకి? 3 గంటలకి ప్రారంభం అయ్యేదండి, 2 గంటలకి ప్రారంభం అయ్యేది. 1 గంట సేపు పాటలు పాడేవారు, తర్వాత అయ్యగారు వచ్చేవారు. 2 గంటల నుంచి 3 గంటల వరకు ఆరాధన, నిలబడడం కూర్చోవడం, తర్వాత ఒక పెద్ద పాటలు పెట్టి, సౌండ్ పెట్టి, చప్పట్లు కొట్టడం, ఎగరడం. ఇంకా ఆ వేడిలో కళ్ళు తిరిగి పడిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. తర్వాత ఒక అరగంట సేపు మోకరించి ప్రార్థన చేశారు. ఇలా అయిపోయిన తర్వాత 3 గంటలకి 4 గంటలకు అయ్యగారు ప్రసంగం చేసేవారు, ఒక అరగంట. అది కూడా బైబిల్లో లేని సంగతులు చెప్పు అయిపోయాయి. ఇలా కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత నేను మొట్టమొదటిగా మన సంఘానికి వచ్చాను. వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఈ పద్ధతిని, దీన్ని చూసినప్పటికీ నాకు ఏమైపోయింది తెలుసా? ఆశ్చర్యం కలిగింది నిజంగా. అంటే దేవుని సంఘం అంటే ఇలా ఉంటుందా, దేవుని వాక్యం అంటే ఇలా ఉంటుందా అని అప్పుడు నాకు అర్థమైంది. అంటే అప్పటి వరకు ఎక్కడికి వెళ్ళాను నేను? కడుపునకు దాసులైన వారి ఎద్దకు వెళ్ళేవాన్నా అని అప్పటి నుంచి బైబిల్ మీద పరిశోధించడం ప్రారంభించాను. అందుకే దేవుడు ఏం చెప్పాడు? మీరు లోకానికి వేరే పొమ్మన్నాడు. మనమంతా వేరే.
ఈ రోజు నేను నా గ్రామంలో ఒక్కనే వేరుగా ఉంటాను. మన బోధ వేరు, మనం వెళ్తున్న స్థితిగతులు అన్నీ వేరు, అందరికీ తెలుసు. అలాగే మార్గం వల్ల తమ్ముడు ఆయన ఆయన కుటుంబం వేరు, అలాగే తమ్ముడు కుటుంబం. సార్ అంటే బైబిల్లో ఉన్న ప్రకారంగా మనం జీవిస్తున్నామా లేదా అనేది మనం ఆలోచించాలి సార్. అలాగే మరొక సందర్భాన్ని మనం చూడగలిగితే యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనంలో కూడా మాట చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 24వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 24వ వచనంలో ఆయన ఏమంటున్నాడంటే, ఎవడును మత్తయి సువార్త 6వ అధ్యాయము 24వ వచనం, ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఒకరి పక్షముగా ఉండి ఒకరిని తృణీకరించదు. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు. ఏమన్నారండి? మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండరు. కడుపుకి దాసులైపోయారు, తర్వాత దేనికి దాసులైపోతున్నారు? సిరికి. సిరి అంటే ధనం. ధనానికి దాసులైపోతున్నారా? ధనానికి దాసులైపోతున్న వాళ్ళు ఎంతో మంది అండి నిజంగా. ధనం 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 జగత్తు మూలమా? అంతేనా? ధనం జగత్తు మూలం. అంటే ధనం లేకపోతే ఏం లేదు, ఈ జగత్తు లేదన్నమాట, ఈ ప్రపంచం, ఈ సృష్టి లేదు అంటారు. అందుకే అందరూ ఏమైపోతున్నారు? ధనానికి దాసులైపోతున్నారు, ధనానికి దాసులు. అందుకే యేసు గురించి మాట్లాడుతూ ధనానికి సిరికిని దేవునికి మీరు దాసులుగా ఉండలేదు. మేము ఇద్దరిని ప్రేమిస్తున్నామండి, నాకు దేవుడు అంటే ఇష్టమండి, అలాగే నాకు ధనం అంటే కూడా ఇష్టమండి అని మీరు చెప్పలేరు, ఉండలేరు. ఎందుకు? ఎవడైనా యజమానులు ఉంటే ఎవరో ఒకరిని ఏం చేయాలి? తృణీకరించాలి. నీకు ఒకవేళ దేవుడు యజమానుడా, నువ్వు ఎవరిని తృణీకరించాలి? ధనాన్ని తృణీకరించాలి. లేదా నీకు ధనం యజమానా, నువ్వు ఎవరిని తృణీకరించాలి? దేవుని తృణీకరించాలి. మీరు సమాజాన్ని చూస్తే అందరూ ఎక్కడి కోసం పరిగెడుతున్నారు? ఆదివారం కూడా రెస్ట్ లేకుండా పనిచేస్తున్నారంటే దేనికోసం? ధనం కోసమే కదా, జీతం కోసమే కదా. ఆదివారం కూడా కష్టపడే వాళ్ళు ఉంటారు చాలా మంది. ఎందుకు? ఎవరికి కష్టపడాలండి, కష్టపడకపోతే ఎక్కడి నుంచి వచ్చో చెప్పండి. ఉద్యోగం కోసం ప్రయాసపడేవాళ్ళు, భార్య భర్తల కోసం ప్రయాసపడేవాళ్ళు, దాసత్వం అనేది చాలా ప్రమాదకరమైనది. కాబట్టి మనము దేనికి దాసులు ఉన్నామో మనల్ని మనం పరీక్షించుకోవాలి. అవునా? అందుకే మనం ఉన్న ఇందాక డాడీ గారి మాటలు, మీ విశ్వాసాన్ని మీరు పరీక్షించుకోండి. మీరు దేనికి దాసులుగా ఉన్నారు? ధనానికి దాసులుగా ఉన్నారా? అయితే ఎంతకాలం ఈ ధనం? కేవలం కొన్ని సంవత్సరాలు. ఈ జీవిత కాలం మట్టికే ధనము మనకు అవసరం, శాశ్వతం. కానీ దేవుడు శాశ్వతమైన, అనంతకాలమైన. ఈ లోకాన్ని విడిచిపెట్టి మనం ఎక్కడికి వెళ్ళిపోవాలి? దేవుని వద్దకు మనం వెళ్ళిపోవాలి. అంటే మనం దేనికి దాసులు కావాలి? దేవునికి దాసులు కావాలి. ఇందాక మనం న్యూస్లో చూసాం, ఏం చేశారంటే వాళ్ళు, పాటలు చూసాం కదా, 5 లక్షలు దాసి కార్మికుడు పని చేసుకుని మంచి ఇల్లు కట్టుకోలేని 18 లక్షల దాసేసి ఒక ట్రంకు పెట్టులో దాచుకున్నాడు అయ్యగారు. నిజంగా చాలా ధైర్యం ఉండదు కదండి. అంత డబ్బులు దాచుకుంటే ఇంకా చాలా, ఒకే 5 లక్షలు 8 లక్షలు వచ్చేసినాయి, ఇంకా 10 లక్షలు పోగు చేసి మంచి ఇల్లు కట్టుకుంది అనుకున్నానంట. తీరా చూసేసరికి ఏమైపోయింది? చెదపట్టేసి. ఇక దేవునితో పని లేదు, ఇంక ఈ లోకంతో మనకి దేనితో పని లేదు. మనకి డబ్బు ఉంది కదా, డబ్బుకు దాసులైపోయాడు. కానీ డబ్బు ఏం చేసింది? మోసం చేసింది. 5 లక్షలు 10 లక్షలు మొత్తం అయిపోయినాయి. చెదపట్టేస్తే ఏడుస్తున్నారు, కూర్చున్నట్టు ఆ చిరిగిపోయిన నోట్లు తీసుకుని ఏడుస్తుంటే మనకు తెలివి వస్తాయా? కాలం మళ్ళీ వెనక్కి వెళ్తుందా? కాబట్టి మనం దేనికి దాసులుగా ఉండాలి? దేవునికి దాసులుగా ఉండాలి. దేవునికి దాసులైన వారిని మనం చూసాం, ఎలా వారి యొక్క భక్తి జీవితాలు ఉన్నాయో అలాగే మన జీవితాలు కూడా ఉండాలి. ఇప్పుడు మన దేవునికి ఒకవేళ అలా కాకుండా మనము ఈ లోకానికి దాసులం అయిపోతే, లోకంలో ఉన్నట్టు మనుషులకు దాసులం అయిపోతే, అందుకు యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ముగించేసుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 22వ వచనాన్ని చూద్దాం. 7వ అధ్యాయము 22. ఆ ప్రకారమే స్వతంత్రుడై ఉండి పిలవబడిన వాడై క్రీస్తు దాసుడును మీరు
విలువ పెట్టి కొనబడిన వారు గనుక. చూసారా ఏమన్నాడు? మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీరు ఎవరికి దాసులు కావద్దంటున్నాడు? మీరు మనుషులకు దాసులు కావద్దు. ప్రభువునందు పిలువబడిన దాసుడు ప్రభువులకు స్వతంత్రం పొందినవాడు. ఆ ప్రకారమే స్వతంత్రుడై ఉండి పిలువబడిన వాడు క్రీస్తు దాసుడు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు. ఎంత పెట్టి కొన్నాడు దేవుడు మనల్ని? 10 లక్షలు ఇచ్చి కొన్నాడండి. ఎంత? మన కిడ్నీ రేట్ ఎంత? ఒక కిడ్నీ విలువ ఎంత? తమ్ముడు కిడ్నీ విలువ లక్షలు ఉంటుంది కదా. ఒక కిడ్నీ విలువ కానీ ఈ అవయవాల విలువ కానీ లక్షలు ఉంటాయి. లక్షలు ఇచ్చి కొన్నాడు దేవుడు మనల్ని. ఎలా కొన్నాడు దేవుడు? ప్రాణం ఇచ్చి, స్వరక్తం ఇచ్చి. అదే అపోస్తుల కార్యాలయం అంటాడు, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. అసలు ఈ ప్రపంచంలో ఎవ్వరు కొనలేనటువంటి వెల ఇచ్చి దేవుడు మనం కొన్నాడండి. అదే యేసుక్రీస్తు వారి యొక్క రక్తం. ఆ రక్తం పెట్టి కొన్న మనల్ని ఏమంటాడు? మరలా యేసుక్రీస్తు, ఇదిగో మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మనుషులకు దాసులు కావద్దు. మనుషులకు దాసులు కావద్దు. సహోదరులారా, ప్రతి మనుష్యుడు ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే దేవునితో సహవాసం కలిగి ఉండవాలని అంటున్నాడు. చూసి మళ్ళీ ఏ స్థితిలో మీరు పిలువబడ్డారో ఆ స్థితిలోనే దేవునితో సహవాసం కలిగి ఉండండి అన్నాడు. మరలా కింద ఏంటిది? మనుషులకు దాసులు కావద్దు. మనుషులకు మీరు దాసులు కావద్దన్నారు. మనుషులకు దాసులు అవుతున్నారా? అవుతున్నారు. చాలా మంది చూడండి, రాజకీయ నాయకుల గురించి ఆలోచిస్తే వాళ్ళ కింద ఎంతమంది పనిచేస్తారు? చాలా మంది పనిచేస్తారు. చిటికేస్తే చుట్టూ జనం వచ్చేస్తారు. ఎవరికి వాళ్ళు దాసులు అయిపోయారు? మనుషులకు దాసులు అయిపోయారు. కానీ విలువ పెట్టినటువంటి ఆ రక్తం విలువ పోయిందా? పోయినట్టు. దేవుడు మనల్ని ఎలా కొన్నాడంటే యేసుక్రీస్తు యొక్క రక్తాన్ని ఇచ్చి మనల్ని ఆయన కొన్నాడు. ప్రేమ దేవుడు. అలాంటి మనము మరలా ఎవరికి దాసులు కావద్దంటున్నాడు? మీరు మరలా ఎందుకు మనుషులకి దాసులు అయిపోతున్నారు? మనుషులకి దాసులు కావద్దు. మీరు ఎవరికి దాసులు కావాలి? దేవునికి దాసులు కావాలి. దేవునికి మీ జీవితాన్ని దాసోహం చేసేయండి. మీరు మరలా మనుషుల యొద్దకు వెళ్ళిపోతున్నారు. మీరు మరలా మీ విశ్వాసాన్ని ఎలా మనుషులు బట్టి కొలుస్తున్నారు. మీరు మనుషులకు దాసులు కావద్దంటారు. మనుషులకు దాసులు కావడం ఏంటి? ఒక మంచి సందర్భాన్ని చూద్దాం. సామెతల గ్రంథము 22వ అధ్యాయం జ్ఞాని అయిన సొలొమోను మాట్లాడుతూ ఒక మాట, మనుషులకు దాసులు ఎలా అవుతారో ఒక చిన్న విషయాన్ని చూద్దాం. ఒక సందర్భాన్ని సామెతల గ్రంథము 22వ అధ్యాయము 7వ వచనాన్ని చూద్దాం ఒకసారి. సామెతల గ్రంథము 22వ అధ్యాయం 22:7. ఐశ్వర్యవంతుడు బీదల మీద ప్రభుత్వము చేయను, అప్పు చేయవాడు అప్పు ఇచ్చిన వానికి దాసు. ఎవరంట? అప్పు చేయవాడు అప్పు ఇచ్చిన వాడికి దాసుడే. అర్థమైందా? ఇప్పుడు మీరు నాకు అప్పు ఇచ్చారనుకోండి, నేను ఎవరిని మీకు దాసుడే. అంటే ఈరోజు సమాజాన్ని చూస్తుంటే అందరూ అప్పు లేని మనిషిని చూపిస్తారు. ఎవరైనా అందరికీ అప్పు లేదు, అందరూ అప్పులు ఉన్నారు. అంటే వీళ్ళందరూ ఎవరికి దాసులు అయిపోయారు? మనుషులకి దాసులు అయిపోతున్నారు. ఎలా? అప్పులు చేసి. ఎందుకు చేశారు? అప్పులకి పోయి. అవునా? ఆడంబరాలకి పోయి. అవునా? ఈరోజు చూస్తున్నాను చాలా మంది ఒకటే ట్యాక్స్ ఏంటి తెలుసా? 1 డోక్రా కట్టాలంటాడు, 2 ఈఎంఐ కట్టాలంటాడు. ఎందుకు నాయన? ఇల్లు కట్టామండి అంటాడు. ఎంత పెద్ద ఇల్లు? తనకున్న స్తోమత కంటే పెద్ద ఇల్లు కట్టేసాడు. అప్పు చేసి మరి ఈఎంఐ కట్టకపోతే, 1 నెల ఈఎంఐ కట్టకపోతే దానికి డబుల్ వడ్డీ పడుతుందంట. అవునా? కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు? ఎలా అయినా ఈఎంఐ కట్టాలని చెప్పేసి, ఎలా అయినా ఆ డబ్బులు అప్పు తీర్చాలని చెప్పేసి ఏమైపోయారు వీళ్ళు? చర్చికి కూడా రాదు. ఇక దేవుని ధ్యాస లేదు, దేవుని ఊసే లేదు. అందుకే ఏం చెప్పాడు యేసుక్రీస్తు? మీరు మనుషులకు దాసులు కావద్దన్నాడు. మనుషులకు ఎలా దాసులు అయిపోతారంటే, ఇదిగో అప్పులు చేశారనుకోండి, తర్వాత తెప్పలే. అప్పులు చేస్తే తెప్పలే. ఇక అప్పులు తీర్చడానికి దేవుని యొద్దకు వచ్చే అవకాశం కూడా మనకి ఉండదు. కాబట్టి దేవునికి దాసులు ఉన్నారా అంటే ఉన్నారా? ఉన్నారా? ఎవరున్నారు చెప్పండి. దేవునికి దాసులు ఎవరు? దేవునికి దాసులు అంటే ఎవరున్నారు? అందరూ మనుషులకు దాసులే. కానీ ఎవరైతే దేవునికి దాసులుగా జీవిస్తారో వాళ్ళు మాత్రమే దేవుడు ఉన్నటువంటి ఆ మహాలోకానికి చేరు. కాబట్టి మనం ఎవరికి దాసులమై ఉన్నాము? లోకానికి దాసులం అయిపోయామా? ఏమండి? లోకానికి దాసులం అయిపోయామా?
లేదా ధనానికి దాసులు అయిపోయాం? దేనికి దాసులుగా ఉన్నాం? లేదా దేవునికి దాసులుగా బ్రతుకుతున్నాం? ఆలోచించి చివరికి ఒక మాట చూసి ముగించేస్తాం. రోమిలికి రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు రోమిలికి రాస్తూ 6వ అధ్యాయము, 6వ అధ్యాయము, రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూడగలిగితే, రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం, లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకొందురో. చూసారా? లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకొందురో అది చావు నిమిత్తముగా పాపమునకే గాని నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికే అగుదురని మీరు ఎరుగరా. సరే, కాబట్టి లోబడుటకు దేనికి మిమ్ముని మీరు దాసులుగా అప్పగించుకుందరో అది చావు నిమిత్తముగా పాపమునకే గాని నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదురండి. మీరు ఎరుగరా? మీరు పాపమునకు దాసులై ఉంటిరి. సరే, మీరు పాపమునకు దాసులై ఉంటిరి కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడుతురో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దేవునికి స్తోత్రం. మునుపు మనం ఎలా ఉన్నాం? పాపానికి దాసులం అయిపోతున్నాం. కానీ దేవుని యొక్క మహాకృపను బట్టి మరలా దేనికి దాసులమయ్యాం? నీతికి, దేవునికి మరలా మనం దాసులం. కాబట్టి మరలా ఈ దాసత్వాన్ని దేని కిందకి తీసుకెళ్ళకూడదు? పాపం కిందకి మనం తీసుకెళ్ళకూడదు. మరలా అపవాదికి మన జీవితాన్ని అప్పగించకూడదు. ఈరోజు సమాజం చూస్తుంటే అందరూ దేనికి దాసులైపోయారు? పాపానికి దాసులైపోయారు. పాపమే వాళ్ళని వెళ్తుంది. చదువుకుని ఇందాక డాడీగా చెప్పారేమని, భ్రష్టత్వం ఏం చేసిన వాడి హృదయంలో కూర్చున్నాడు. ఇంకా నిజంగానండి, మన హృదయంలో యేసు ఉంటే సమాధానంగా ఉంటాం మనం. కానీ యేసు బయట ఉండి మిగిలినవన్నీ మనలో ఉంటే ప్రశాంతత ఉంటుంది. మనలో ప్రశాంతత పరిగెడతాం, ఎందుకు పరిగెడతాం తెలియదు, పని చేస్తాం ఎందుకు చేస్తాం తెలియదు. కానీ యేసు ఉంటే మనలో ప్రశాంతత ఉంటుంది. కాబట్టి దేవునికి దాసులు ఎవరు అంటే, దేవునికి దాసులు ఉన్నారంటే మనం ఎలా ఉన్నాం? మనల్ని మనము పరీక్షించుకోవాలి. దేవునికి దాసులుగా ఉన్నామా లేదా దెయ్యానికి దాసులుగా మారుతున్నాం? మన క్రియలను బట్టి మనం ఆలోచించి మన జీవితాన్ని మార్చుకోవడానికే దేవుడు ఈ సమయాన్ని మనకి ఇచ్చేటువంటి దేవుడు. చదివినటువంటి వాక్య భాగాన్ని బట్టి మన జీవితాన్ని ఒకవేళ మార్చుకునే అవకాశాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడేమో. ఏమండి, దేవుడు మార్చుకునే అవకాశాన్ని మనకి ఇస్తున్నాడేమో అని ఆలోచించి మనలో ఉన్నటువంటి లోపాలను సరిచేసుకుని మనుషులకు కానీ అపవాదికి కానీ ధనానికి కానీ ఒకవేళ మనం దాసులుగా ఉంటే ఆ దాసత్వం నుంచి మనం వచ్చేసి ఎవరికి దాసులుగా బ్రతకాలి? మనం దేవునికి దాసులుగా. అలా బ్రతికినప్పుడే దేవుడు ఉన్నటువంటి ఆ మహాలోకానికి మనం చేరు. కాబట్టి మనమంతా దేవునికి దాసులుగా బ్రతికి దేవుని ఇష్టాన్ని నెరవేర్చి దేవుడు ఉన్నటువంటి ఆ మహాలోకానికి చేరుకోవాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేస్తాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, ఈ పరిశుద్ధమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఆయన తండ్రి, సమయంలో ఇప్పటి వరకు ఈ లోకానికి దాసులై ఎందరో ఈ భూమి మీద బ్రతికున్నప్పటికీ మా బ్రతుకులను మార్చి మీ కుమారుని యొక్క బలి ద్వారా మమ్మల్ని మీ వద్దకు సమకూర్చి తండ్రి విలువైనటువంటి మీ జ్ఞాన సంగతులను మాకు తెలియజేసిన విధానాలను బట్టి వందనాలు తండ్రి. ఆయన మరి మేము కూడా దేనికి దాసులుగా జీవిస్తున్నాం అన్న విషయాన్ని గ్రహించి ఒకవేళ మీ వాక్యానికి వ్యతిరేకంగా కనుక మా జీవితాలు ఉంటే వాటిని మేము సరిచేసుకుని మీకు దాసులుగా జీవించే భాగ్యాన్ని ప్రసాదించమని, మీ భక్తుల జీవితాలు ఏ విధంగా అయితే ఉన్నాయో ఆ విధంగా మేము కూడా జీవించి మిమ్మల్ని సంతోషపెట్టి మీరు ఉన్నటువంటి మహాలోకానికి చేరుకున్న ధన్యత అనుగ్రహించి మనం వేడుకుంటున్నాం. చేరి వచ్చి విన్న మీ బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని వారి హృదయాలను తెరిచి వారు మీకు ప్రియులుగా మీకు దాసులుగా బ్రతికే భాగ్యాన్ని వారందరికీ అనుగ్రహించి మనం వేడుకుంటున్నాం. క్రీస్తు యేసు వారి నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం కన్న తండ్రి. అందరికీ వందనాలు.